అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేం లేదు. అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితి ప్రతికూలంగా లేదు. మిమ్మల్ని మానసికంగా ప్రారంభించడానికి ప్రయత్నం కొనసాగాలి. ప్రజల నుండి స్వీకరించబడిన సమాచారం అనుసరించాలి. సంబంధం బాగానే ఉంటుంది. ఇక ఈరోజు కొంత మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసినట్లయితే పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. భార్య భర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం నుండి మెరుగుదల ప్రారంభమవుతుంది. ప్రముఖుల కలయిక సాధ్యమవుతుంది. ప్రముఖులతో మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. క్రమశిక్షణతో ఉండడం చాలా ప్రత్యేకం. వ్యక్తిగత నిర్ణయం తీసుకునే ముందు కుటుంబం లేదా స్నేహితుల సలహా తీసుకోవాలి. ఈరోజు పనుల బిజీగా ఉన్నందున సలహా మీకోసం ఏదైనా సంరక్షణ కోసం ఏదైనా పని చేయవచ్చు. అవసరమైనటువంటి విషయాలు మాత్రమే మీరు ఈరోజు ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి. ఈరోజు అనవసరమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది. దానివల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంట్లో అసహ్యకరమైనటువంటి వ్యక్తి రావడం ద్వారా వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈసారి మీరు చూసినట్లయితే వ్యాపారాల్లో చాలా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఏదైనా ఫోన్ సర్కిల్ కచేరీలు మీకు తగిన విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ యువత కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా మతపరమైన సంఘటనను కూడా ఇంట్లో చేయవచ్చు. ప్రకృతితో కొంత సమయం గడపడం ఆనందంగా ఉంటుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఈరోజు పెంచుతుంది. ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది. మీ కృషి యొక్క బలం గురించి జీవితాన్ని సంతోషపెట్టడంలో మీరు విజయం కూడా సాధిస్తారు. అందువల్ల ప్రతికూల ఆలోచనలు వదిలి మీ జీవితంపై మాత్రమే మీరు దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ప్రస్తుతానికి మీరు లక్కీ సంఖ్య చూసినట్లయితే 75, లక్కీ కలర్ మరియు బంగారు. ఈరోజు మీరు చూసినట్లయితే పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు శివలింగానికి పాలాభిషేకం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు సైతం పరిహారం అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.